క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని చిట్యాల సెకండ్ ఎస్ఐ పరమేశ్వర్ అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని ఓ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్యాల 2వ ఎస్ఐ పరమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెహ్రూ యువ కేంద్రం వరంగల్ వారిచే నిర్వహించిన ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్, సర్టిఫికెట్లను బహూకరించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ కందికొండ రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ మేనేజ్మెంట్ శ్రీ విద్యా కాలేజ్ కరెస్పాండెంట్ వీళ్ళు మేనేజ్మెంట్ చేసి మీకు అందరు స్పోర్ట్స్ ఆడిపించడం వల్ల మీరు కూడా హెల్త్ పరంగా ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పేసి ఈ స్పోర్ట్స్ అనే బాపతి వాళ్ళు స్పోర్ట్స్ లో వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా, గెలిచిన వాళ్ళు సంతోషపడకుండా, గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. అయినా కూడా ఇద్దరు సమానంగా అనుకొని ఎప్పటికప్పుడు మళ్ళా స్పోర్ట్స్ లలో పార్టిసిపేట్ చేయాలి. మన హెల్త్ పరంగా కూడా మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు స్పోర్ట్స్ లో ఎంత పార్టిసిపేట్ చేస్తే ఆయనకు ఫ్యూచర్ లో కానీ లైఫ్ లాంగ్ కానీ ఎప్పుడు కానీ ఆరోగ్యకరంగా ఉంటాడు. ఆయనకు బీమాలు ఏమి రావు. ఎప్పుడు కానీ జీవితాంతం సుఖశాంతులతో మంచిగా ఉంటాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.